ఓటర్ల జాబితాని క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన వారు ఉంటే ఇంకా కఠినంగానే అవుతుంటే వాళ్ళ పేర్లు తొలగించడం, పెళ్లి చేసుకుని వేరే ఊరికి పోయినా, ఉద్యోగరీత్యా వేరే ఊరికి పోయినా అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఇక్కడ కూడా కంటిన్యూ అయినా ఏదో ఒక దగ్గరే ఉండాలా అని ఒక దగ్గర తొలగించుతాం. గోస్ట్ ఓటర్స్ అంటారు, అంటే లేని పేరు. మరి ముఖ్యంగా తెలుగుదేశం బాగా అలవాటు ఇలాంటి పేర్లు చూపించడం. ఈ వివిధ కారణాలతో సమగ్ర విచారణ చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ల జాబితాను సరిచేయడంలో భాగంగా ఈ ఎస్ఐఆర్ వేరే రాష్ట్రాల్లో కూడా జరిగింది. మొన్న బెంగాల్లో 90 లక్షల ఓటర్లను తొలగించడం జరిగింది.